సపోజ్ మీరు ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళారనుకోండి. ఆ జ్యోతిష్యుడు మీకు 2031 నుంచి ఒక శని లాంటిది, ఏలినాటి శని లాంటిది పడుతుంది. అప్పుడు కోసం మీరు ఇప్పటి నుంచే దోష విముక్తి కోసం ఏదన్నా చేసుకోమన్నారనుకోండి. మీరు అన్నీ చేసుకుంటుంటారు. కానీ దీంట్లో సైన్స్ ఎంత మాత్రం ఉందనేది మీరు ఆలోచించరు. కానీ సైంటిఫిక్గా ఇలా మనం ఒక 5 ఏళ్ల తర్వాత రాబోయే హార్ట్ ఫెయిల్యూర్ని ప్రిడిక్ట్ చేయగలమా అనేది ఇప్పుడు పరిశోధనలో వచ్చింది. మొన్న ఏప్రిల్ 8, 2026లో జాక్ అనే జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ అనే దాంట్లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్స్ యాంటనాయిడిస్ అని ఉన్నారు. ఆయన ఇది ఒక స్టడీ చేశారు. ఏం చేశారంటే, ఇప్పుడు మీరు గుండెకి సంబంధించిన సిటీ స్కాన్ చేయించుకున్నారు అనుకోండి, రక్తనాళాలు ఎట్లా ఉన్నాయనేది సిటీ యాంజియోగ్రామ్ అంటారు. అలా చేసుకున్నప్పుడు ఏం చేస్తామంటే మనం కేవలం రక్తనాళాల వరకు చూస్తాం అనమాట. మిగతాదంతా ఇప్పుడు లెటర్సే ఒక యాపిల్ అనుకోండి, పీల్ తీసేసినట్టు మిగతా ఇన్ఫర్మేషన్ అంతా తీసేసి ఎక్కడైతే మనం వైట్గా ఉందో అంతవరకే చూస్ చేసుకుంటాం. అంటే రక్తనాళం వరకు మాత్రమే చూస్తాం, మిగతాది ఏమీ చూడం అనమాట. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఆ సిటీ స్కాన్లో గుండె చుట్టూతా ఉండే ఫ్యాట్ ఎలా ఉంది అనేది అనలైజ్ చేశారు. అది నార్మల్గా ఎపికార్డియల్ ఫ్యాట్ అంటారు. ఆ ఎపికార్డియల్ ఫ్యాట్ లేయర్ని ఏంటంటే మనం యూజువల్గా పట్టించుకోం, దాన్ని ట్రై చేశారు. అది ఏంటంటే నార్మల్గా అన్హెల్దీ అయిందనుకోండి, హార్ట్ అది ఇన్ఫ్లేమ్ అయిందనుకోండి, ఆ రక్తనాళాలు ఏం చేస్తాయంటే కొన్ని కెమికల్ డిస్ట్రెస్ సిగ్నల్స్ని పంపిస్తాయి ఆ ఫ్యాట్లోకి. అలా వెళ్ళినప్పుడు ఆ ఫ్యాట్స్ ఏమవుతుందంటే డ్రై అవటమే కాకుండా దాంతోపాటుగా లైపిడ్ కంటెంట్ పోతుంది. పోయిన తర్వాత అది రీహైడ్రేట్ అయ్యి వాటర్ ఎక్కువ అవుతుంది, అంటే ఫ్యాట్ పోయి వాటర్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆ వాటర్ కంటెంట్ని అది మెజర్ చేయటం ద్వారా సిటీ స్కాన్లో దాని రేడియేషన్ మారుతుంది అనమాట. అలా ఉన్నప్పుడు అలా మారటం ద్వారా వాళ్ళు ఎక్కడైతే ప్రాబ్లం ఉంది అనేది ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. దీనికి ఏం చేశారంటే వాళ్ళు ఒక ఏఐ టూల్ యూజ్ చేసుకున్నారు. ముందు ఒక 72,000 మంది తీసుకొని ఆ డిఫరెంట్ ఎపికార్డియల్ ఫ్యాట్ ఉన్న వాళ్ళందరినీ ఫీడ్ చేసి వాళ్ళని 10 years ఫాలోఅప్ చేసుకుంటే వాళ్ళు అప్పుడు దానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఒక 13,000 మందికి పరీక్ష చేసి చూస్తే ఏమైందో తెలుసా? 86% యాక్యురసీతో 5 ఏళ్ల తర్వాత హార్ట్ ఫెయిల్యూర్ రావటం అనేదాన్ని ఇప్పుడే ప్రిడిక్ట్ చేసింది అది. సో దాంతోపాటుగా ఏంటంటే ఇప్పుడు ఆ రిస్క్ ప్రిడిక్ట్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి మధ్య 20 times డిఫరెన్స్ ఉంది. అంటే ఇట్లా రిస్క్ ఉన్న వాళ్ళకి 20 times ఎక్కువ లైక్లీ అనమాట హార్ట్ ఫెయిల్యూర్ రావడానికి. సో కాబట్టి ఇంత డిఫరెన్స్ అనేది వాళ్ళు చూపిస్తున్నారు. కాబట్టి ఇది ఒక గేమ్ చేంజర్గా మారబోతుంది. మీరు ఏ రకంగా దేనికోసమైనా సిటీ స్కాన్ చేసుకోండి, చెస్ట్ సిటీ కానీ లేకపోతే గుండె సిటీ కానీ, దానికి ఉన్న ఎపికార్డియల్ ఫ్యాట్ని ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి దాన్ని బట్టి మీకు నెక్స్ట్ 5 yearsలో హార్ట్ ఫెయిల్యూర్ రాబోతుంటే దాన్ని ఇప్పుడే కనిపెట్టి ప్రివెంట్ చేసుకోగలిగిన కేపబిలిటీ రాబోతోంది. ఎక్సైటింగ్ డేస్ అహెడ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.